నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ శాసనసభ మండలిలో ఈరోజు చర్చ జరుగుతున్న సందర్భంలో వైసీపీ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే లేదు. ఇటు కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, ఇందాపూర్ డైరీ ఒక క్లారిటీ అయితే వైసీపీ వాళ్ళకి లేదు ఇప్పటి వరకు. అయితే చర్చకి సిద్ధమానని కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు చర్చకి సిద్ధం అవుతారా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, శాసనసభ మండలిలో జరుగుతున్న సభలో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. అసలు నిజంగా ఈ వైసీపీ వాళ్ళని ఇటు కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, ఇందాపూర్ డైరీలో కావచ్చు, ఏం జరుగుతుంది, ఏం చెప్తారు మేడం దీని విషయం? ఇవాళ మండలిలో ఏదో ఒక అంశం మీద చర్చ జరగాలి కదా, కానీ వైసీపీ వాళ్ళ మధ్య అసలు కోఆర్డినేషన్ లేదు. అంటే వాళ్ళలో వాళ్ళకే ఒక ఏకాభిప్రాయం లేదు, ఒక నిర్ణయం లేదు. అందుకే ఇద్దరు ఎవరికి వాళ్ళు సగం సగం సెపరేట్ అయ్యి, ఒకళ్ళు ఇవాళేమో ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడాలన్నారు, ఇంకొకళ్ళు కల్తీ నెయ్యి వ్యవహారం, కల్తీ లడ్డు గురించి మాట్లాడాలంటే ఇవాళ మండలి అధ్యక్షుడికి కోపం వచ్చింది. ఆయన కూడా వైసీపీ ఆయనే. మీలో మీకే క్లారిటీ లేదా అని ఆయన ఇవాళ రెండు విసిరి పడేసినట్టు చేశాడనమాట. సో దీన్ని టీడీపీ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇందాపూర్ డైరీ గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు అంటే, హెరిటేజ్ మీద బురద జల్లటానికి వాళ్ళు ఇందాపూర్ తీసుకొచ్చారు. కానీ ఇందాపూర్ ఏంటి, ఎక్కడుంది అనేది వీళ్ళకి తెలుసా? అసలు మహారాష్ట్రలో ఉంది. 26 సంవత్సరాలుగా డైరీ నడుపుతున్నారు. అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్స్ ఇట్లా అన్నీ సప్లై చేస్తారు. వాళ్ళు చాలా పెద్ద కంపెనీ అది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఒక డైరీ ఉంటుందండి అనుకుందాం, ఒక పెద్ద డైరీనే ఉంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మీకు పంపించడానికి అవకాశం ఉండదు అనుకోండి. ఆ పంపించడానికి అవకాశం ఉండే డైరీ తోటి మనం లింకప్ చేసుకుంటాం. సరే, మీరు మాకు సప్లై చేయండి, మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము, కావాలంటే మీ పేరు కూడా కింద వేసుకోండి. హెరిటేజ్ అనుకుందాం, హెరిటేజ్ తోటే ఉంటుంది అది, కింద ఇందాపూర్ డైరీ సౌజన్యం అనో ఏదో వేసుకోవచ్చు అట్లా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ఇందాపూర్కి ఈ లడ్డు వ్యవహారంలో వాళ్ళకి సంబంధం ఉంది అంటే హెరిటేజ్ ఇందులో ఉంది. ఏదో బోడిగుండికి బట్టతలకి ముడేయడం. ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టమే ఉంది, హెరిటేజ్కి ఏమీ లేదు. అసలు ఇందాపూర్ డైరీ ఏంటి, ఇందాపూర్ డైరీ మొత్తం టాప్ మోస్ట్ డైరీస్లో ఇందాపూర్కి ఎన్నో స్థానం ఉంది. ఇవన్నీ ఎవడు పట్టించుకోకుండా అదిగో పులి అంటే ఇదిగో తోక. ఇవాళ అసలు వైసీపీ వాళ్ళు కలిసికట్టుగా వాళ్ళు ఇవాళ మాట్లాడాలి కదా, ఇగో మేము ఈ కల్తీ నెయ్యి మీద మేము మాట్లాడదలుచుకున్నాం, కల్తీ నెయ్యి జరిగిందనో జరగలేదనో, లేకపోతే వైసీపీ ఏ రకంగా సప్లై చేసింది, వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేయకుండా సగం మంది ఇది సగం మంది అది అంటే వాళ్ళలో వాళ్ళకే ఏమీ ఒక అవగాహన లేదు, క్లారిటీ లేదు. కాబట్టి అంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో చూడండి. దీనికి కారణం ఎవరు? మళ్ళా మీ అధినేత సవ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ జరగవు తప్పిదాలు. అంటే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటారు, వారంలో 4 రోజులు ఎక్కడ యలహంకలో ఉంటాడు ఆయన. పాప ఆయన కర్ణాటక మనిషి కదా, అప్పుడప్పుడు ఆంధ్రాకి చుట్టపు చూపుగా వచ్చి నేనున్నాను అని ఒక ప్రెస్ మీట్ పెడతాడు, లేదు నేను అని చెప్పుకోవడానికి ఒక యాత్ర చేస్తాడు, ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటాడు, లేకపోతే కార్యకర్తల ప్రాణాలు. ఆయనకు అదో సరదా, అంటే బలి కోరుతూ ఉంటాడు ఆయన. జగన్ బాగుండాలంటే వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు పోతూ ఉండాలి, ఆ రకంగా అన్నమాట. మరి అప్పుడు ఈ రకంగానే కదా పార్టీ ఉంటుంది. అంటే పార్టీలో ఇప్పుడు మీరు ఇలా మాట్లాడాలి, ఇవి చెయ్యాలి అని చెప్పడానికి కూడా ఒక సరైన నాయకుడు లేడంటే మీకు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, వైసీపీ పార్టీ ఉన్నట్టా లేనట్టా? ఇలా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది ఎప్పుడైనా? జరిగిందా ఇంతవరకు? ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఎవరేం మాట్లాడాలో ఒక నిర్దేశం చేస్తారు, నువ్వు ఈ అంశం మీద నువ్వు ఈ అంశం మీద క్లారిటీతో మాట్లాడాలి, ఇక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఈ రకంగా సమాధానం చెప్పాలి, లేదు కౌంటర్ ఇవ్వాలి, అది వాళ్ళకి శిక్షణ ఉంటుంది. వీళ్ళకి శిక్షణే లేదుగా. వైసీపీ వాళ్ళకి శిక్షణే ఉంది. అసలు వైసీపీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అసలు అసెంబ్లీ ఎలా ఉంటుందో ఏం తెలుసు? వీళ్ళకంటే మండలిలో అంటే తెలుస్తుంది, అక్కడ తెలియదు కదా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాల్లో
ఎలాగా ఆయన కార్యకర్తలతో మమేకం అవ్వడు, నియోజకవర్గాల్లో పర్యటించడు. ఇప్పుడు మండలి వాళ్ళు కూడా ఎందుకు పనికిరాకుండా అయిపోయారు పాపం వైసీపీ వాళ్ళు. ఎందుకంటే మండలిలో ఉన్న వాళ్ళు వాళ్ళ అంశాన్ని క్లారిటీతో మాట్లాడాలి. అవును. ఈ రోజున మండలిలో హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తున్నారు, రండి కల్తీ నెయ్యి విషయాన్ని మాట్లాడదామా, చర్చిద్దామా, మాట్లాడదామా అంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని మాట్లాడలేదు. ఇప్పుడు కల్తీ నెయ్యి జరిగిందనేది వాస్తవం కాబట్టి దాన్ని వాళ్ళు ఖండించాలంటే వాళ్ళ దగ్గర తగిన పాయింట్స్ ఉండాలి. అవి లేవు, స్క్రిప్ట్ రాలా. ఇప్పుడు సొంతంగా మాట్లాడడం వాళ్ళకి తెలియదు. ఒకళ్ళు తెలుసున్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడనివ్వడు. ఆయన చెప్పిన స్క్రిప్ట్ అక్కడ మాట్లాడాలి, స్క్రిప్ట్ రాలేదు. అందుకని ఇవాళ వాళ్ళందరూ కొట్లాడుకుని మొత్తానికి అంటే వాళ్ళల్లో ఒక యూనిటీ లేకుండా ఇవాళ ఈ రకంగా సాగిందనమాట. అందుకని ఇవాళ మండలిలో వైసీపీ అంటే వాళ్ళకి వాళ్ళే అవమానం చేసుకున్నారు. ఇందులో ఎవడు చేసింది ఏమీ లేదు. అంటే మాలో యూనిటీ లేదు సుమా అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవటం జరిగింది. అది మేడం బుచ్చ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కల్తీ నెయ్యి విషయంలో ఏది జరగలేదు, తప్పు జరగలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? అంటే సుప్రీంకోర్టుకి సిట్కి పనేం లేదు కదా. అంటే సుప్రీంకోర్టుని కూడా మీరు తప్పు పడతారు. ఏది జరగకపోతే ఇంతెందుకు జరుగుతుంది? ఇప్పుడు మన కేసిరెడ్డి విషయంలో వాళ్ళు చెప్పారు కదా, సారీ కేసిరెడ్డి ఎందుకు ఇక్కడ, అది మద్యం కదా, సారీ అండి. కాదు, ఇప్పుడు చిన్నప్పన్న విషయంలో ఏం జరిగిందో చూసాం కదా. చిన్నప్పన్న అనే వ్యక్తే మొత్తం అసలు లడ్డూ కల్తీ వ్యవహారంలో ఉన్నాడని అనుకుందాం, నెయ్యి వ్యవహారంలో. అప్పుడు ఇంక చైర్మనే లేడా? అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ సుబ్బారెడ్డి గారు కాదా? అది వాళ్ళే చెప్పాలి, బొత్సానే చెప్పాలి. ఇప్పుడు బొత్స ఇవాళ అసలు ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. బొత్స క్లారిటీ లేదు, బొత్స హవా తగ్గిపోయింది, బొత్స ప్రభ తగ్గిపోయింది, అంటే వైసీపీలో ఆయనకి ప్రభావం లేదు అని మాట్లాడుకుంటున్నారు. అందుకని ఇప్పుడు బొత్స లాంటి వాళ్ళు మాట్లాడితే క్లియర్ కట్గా మాట్లాడాలి, లేకపోతే గమ్మున ఉండాలి. ఇవాళ అసలు కల్తీ జరగలేదని మీరు ఎలా చెప్తారు? ఇంత జరిగాక, సిట్ ఇంత తీసుకొచ్చాక. వాళ్ళు సిబిఐ ఏం చెప్పింది? పోనీ సిబిఐ సిట్ ఇద్దరు తీసుకుందాం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందే కదా అది. అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరికి తోచిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ కల్తీన ఈ వ్యవహారంలో చిన్న వ్యవహారం కాదు అది. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, బొత్స గారు మీరంత అనుభవం ఉన్న పెద్దవాళ్ళు, మీరు ఇట్లాగ అనవసరంగా అవమానాలు పాలు కాకండి. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం అని, లేదంటే వైవి సుబ్బారెడ్డి కోసం అని, కరుణాకర్ రెడ్డి కోసం అని మీరు మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. పైగా ఎవడికి వాడు మీరు కనుక నిన్న ప్రకాష్ రాజు కూడా మాట్లాడాడు కదా, పవన్ కళ్యాణ్ తిడుతూ, అంటే వెంకటేశ్వర స్వామిని కాపాడడానికి మీరున్నారా ఏంటో, అసలు ఈయన మాట్లాడటం ఏంటో. మరి హిందువులకు సంబంధించిన అంశం కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఎవరో ఒకరు మాట్లాడతారు కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడకూడదు? అంటే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు? దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అసలు హిందువుల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? ప్రభుత్వం ఎందుకు మాట్లాడకూడదు? కల్తీ జరిగినప్పుడు కల్తీ జరిగిందని చెప్తుంది. హిందువుల మనోభావాలు అక్కడ ఎక్కడ దెబ్బతిన్నాయి? జరిగిన నిజాలు చెప్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయా? అప్పుడు చేసిన వాళ్ళందరూ ఏమైపోతారు పాపం? వాళ్ళందరూ మంచివాళ్ళ? మనకు అర్థం కావట్లే. అంటే ఎవడికి వాడు ఈ కల్తీ లడ్డు వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేస్తున్నారు, ఆయన్ని కాపాడడం కోసం, లేదు సుబ్బారెడ్డిని కాపాడడానికి. సో ఎవరిని కాపాడదాం అనుకున్నా జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఎప్పుడు అరెస్టులు జరగాలో అప్పుడు జరుగుతాయి. ఇవాళ నా పేరు లేదని మీరు సంతోషించేంతసేపు పట్టదు వీళ్ళందరూ అరెస్ట్ కావడానికి. కాబట్టి వెయిట్ చేస్తుంది.